ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. సో బాబుని స్కూల్కి పంపించిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి. సో ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది. సో మీకు లెంతీ వీడియోస్ ఇష్టమా, లేదంటే కొంచెం కట్ షార్ట్ చేసి చిన్న వీడియోస్ పెట్టమంటారా? అది కూడా నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా నా ఛానల్లో కొన్ని వీడియోస్ చెక్ చేయండి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ ఏంటంటే ఎగ్ కర్రీ చేశానండి లంచ్ బాక్స్లోకి బాబుకి అండ్ హస్బెండ్కి. సో నేనేంటంటే పాయ కర్రీ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసము. సో నేను పాయ కర్రీ ఎలా చేస్తాను అంటే సేమ్ మ్యారినేషన్ అండి, రెగ్యులర్గా చేసేదే. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు ఇందులో ఏంటంటే నేను పాయ కర్రీలో గరం మసాలా వేయనండి, మిరియాలు వేస్తాను. సో ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట, కొంచెం ఆయిల్ యాడ్ చేసి. ఇది ప్రెషర్ కుక్కర్లో మినిమం 8 విజిల్స్ అయితే పడుతుందండి. అప్పుడప్పుడు 10 విజిల్స్ 15 విజిల్స్ కూడా పట్టవచ్చు. అది ఆ కాళ్ళు క్వాలిటీని బట్టి అనమాట. సో ముదురుగా ఉంటే ఎక్కువ విజిల్స్ పడతాయి. సో ప్రెషర్ ప్యాన్లో నేను ఆయిల్ వేసేసుకొని ముందు మిరియాలు వేస్తానండి. మిరియాలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పాయాది ఉంది కదండి, అది వేసేసుకొని మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. దీనికి ఏంటంటే కొంచెం వాటర్ అనేది ఇందులో జనరేట్ అవ్వదండి, కొంచెం తొందరగా అడగంటిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క 5 మినిట్స్ మనము ఆయిల్లో మగ్గనివ్వాలి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొంచెం తొందరగా అడగంటిపోతుంది అనమాట. సో కొంచెం ఆయిల్లో మనకి మగ్గినట్టు అవుతే చాలు. ఎక్కువ టైం పెడితే ఏంటంటే అడగంతా మాడిపోతుంది, వాటర్ అనేది ఇందులో ఎక్కువగా ఉండదు కాబట్టి. అండ్ నెక్స్ట్ నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ముందైతే ఒక 5 విజిల్స్ ఇచ్చి చూస్తానండి ఎప్పుడైనా కానీ పాయాకి. ఒకవేళ లేతగా ఉంటే తొందరగా ఉడికిపోతుంది, బట్ ఎప్పుడు 5 విజిల్స్కి అయితే ఉడకడం కష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ముందైతే సేఫ్ సైడ్గా నేను 5 విజిల్స్ చూస్తాను. నెక్స్ట్ అది ఎలా ఉడికిందో దాన్ని చూసి దాన్ని బట్టి ఎక్స్ట్రా విజిల్స్ ఇస్తానండి. ఈరోజైతే నాకు ఒక 8 విజిల్స్కి అయితే మంచిగా ఉడికిపోయిందనమాట. అండ్ పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నాను. సో రైస్ ప్రెషర్ కుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుంటే బాగుంటుంది కదా. మార్నింగ్ ఏంటంటే మా హస్బెండ్కి అండ్ మా బాబుకి ఇద్దరు కలిపి బాక్స్ పెట్టేశాను, వాళ్ళిద్దరికి మట్టుకే రైస్ పెట్టేశాను అనమాట. సో నాకు ఇంకా సపరేట్గా వండేసుకుంటున్నాను ఈరోజు. అండ్ చూడండి బాగా ఉడికిపోయింది. మనకి మేక తలకాయ కర్రీ చేస్తారు, మేక కాళ్ళ కర్రీ చేస్తారు, కొందరు 2 మిక్సీ కలిపి చేస్తారు. తలకాయ కర్రీ చేసినప్పుడు కొంచెం తొందరగానే ఉడుకుతుంది, కానీ కాళ్ళు ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట కుక్ అవ్వడానికి. సో ఫైనల్గా కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. సో లాస్ట్లో ఏంటంటే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అండ్ అంతే అండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మనకి మంచిగా మగ్గనిస్తే సరిపోతుంది అనమాట. అంటే ఆ ధనియాల పొడి ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది. అంతే అండి, దింపేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. పాయా కర్రీ చాలా మంచిదండి హెల్త్కి. మేము మంత్లీ వన్స్ అట్లీస్ట్ అయితే కంపల్సరీగా తింటూ ఉంటామన్నమాట. సో బాగుంటుంది, మాకు చాలా ఇష్టము. మా బాబు అండ్ మా హస్బెండ్ ఏంటంటే కొంచెము సూప్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. పీసెస్ ఏంటంటే మా హస్బెండ్ తింటాడు, కానీ మా బాబు అయితే అసలుకే తినడు అనమాట, ఓన్లీ సూప్ తింటాడు. బట్ పాయ సూప్ చాలా ఇష్టం వాడికి. సో ఇంకా నాన్ వెజ్ కదండి, కీరా ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఉంటే కంపల్సరీ కీరా ఉంటుంది లంచ్లోకి. ఇంకా సమ్మర్లో అయితే ప్రతిరోజు మేము వెజ్ నాన్ వెజ్తో సంబంధం లేకుండా లంచ్ టైంలో కీరా తినేవాళ్ళం. కీరా ఎప్పుడైనా మంచిదండి హెల్త్కి, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, మనకు ఏమంటారు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో రెగ్యులర్ బేసిస్లో సీజన్తో సంబంధం లేకుండా కీరా తీసుకోవడం చాలా మంచిదన్నమాట. అండ్ ఇక్కడ నేను ఇంకా డైనింగ్ టేబుల్ పైన తినట్లేదండి ఈరోజు. ముందు రూమ్లో కూర్చొని టేబుల్ పైన పెట్టేసుకొని కొంచెం టీవీ చూస్తూ తిందామనిపించింది. ఒక్కదానే తినబుద్ధి అవ్వట్లేదనమాట. టీవీ చూస్తే ఏంటంటే కొంచెం టైం పాస్ అవుతుంది, బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా జియో హాట్స్టార్లో నేను మూవీస్ చెక్ చేస్తున్నాను అనమాట. సో కొత్త మూవీస్ చాలానే ఉన్నాయి, కానీ ఎందుకో పాత మూవీస్ చూడాలనిపించింది. అనుకోకుండా కొన్ని మూవీస్ కనిపిస్తే సరే పాత మూవీ ఏదైనా చూద్దామా అని చెప్పేసి నిన్నే పెళ్ళాడతా మూవీ ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఆ మూవీ. బాగుంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదా అందులో, చాలా ఇష్టం నాకు.
సో ఇంకా అది పెట్టేసుకొని మూవీ చూస్తూ అలా లంచ్ అయితే ఈరోజు ఫినిష్ చేశానమాట. సో పాయా కర్రీ అయితే సూపర్ ఉందండి. మంచి కీరా పక్కన పెట్టేసుకొని టీవీలో నిన్నే పెళ్ళాడతా మూవీ పెట్టేసుకొని నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. లంచ్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా అన్ని గిన్నెలు లోడ్ చేసేస్తున్నాను అనమాట డిష్ వాషర్లో. ప్లేట్స్, గిన్నెలు, ప్రెషర్ కుక్కర్స్. నాకు ఏంటంటే మెయిన్గా ప్రెషర్ కుక్కర్స్ ఎక్కువగా యూజ్ చేస్తానండి. అది కర్రీస్కి అయినా రైస్కి అయితే కంపల్సరీ నేను ప్రెషర్ కుక్కర్లోనే కుక్ చేస్తాను. కొన్ని కర్రీస్కి ఏంటంటే ఇప్పుడు మనం మటన్, పాయ ఇట్లాంటివి కంపల్సరీగా ప్రెషర్ కుక్కర్లో చేయాల్సినవి కదా. అండ్ కొన్ని టైప్ ఆఫ్ బిర్యానీస్ కూడా నేను ప్రెషర్ కుక్కర్లోనే చేస్తానన్నమాట. సో ఇంకా అవన్నీ ఎక్కువగా ఉంటాయి నా దగ్గర. ప్రెషర్ కుక్కర్స్ ఎక్కువగా ఉంటాయి. డైలీ ప్రెషర్ కుక్కర్స్ యూజ్ చేస్తూనే ఉంటానన్నమాట. అండ్ ఇంకా డిష్ వాషర్లో అన్నీ లోడ్ చేసేస్తున్నానండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఉన్న డిషెస్ అన్నీ లోడ్ చేసేసాను. సో ఈవినింగ్ కల్లా ఇవి రెడీ అయిపోతాయి అనమాట. 3 hours 26 minutes అట్లా చూపిస్తుంది మనకి. సో ఈజీగా అయిపోతుంది, మంచిగా డ్రై అయ్యి వచ్చేస్తాయి. ఈవినింగ్ ఇంకా కిచెన్ క్యాబినెట్లో సర్దేసుకోవచ్చు అనమాట. డిష్ వాషర్లో లోడ్ చేసేటప్పుడు మెయిన్గా వచ్చేసి ఒకదానిపైన ఒకటి పడకుండా సపరేట్గా పెట్టాలండి. ఏదైనా గిన్నెలు పెట్టినా కూడా ఒకదాని మీద ఒకటి పడితే ఏంటంటే అవి సరిగ్గా క్లీన్ అవ్వవు. అది ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట, కరెక్ట్గా చూసుకోవాలి. సో నేను ఎప్పుడైనా సరే ఒకదానిపైన ఒకటి బోర్లా పడకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని 2 గిన్నెల మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, దానిపైన ఇంకో గిన్నె పెట్టి అట్లా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని అరేంజ్ చేసుకుంటానమాట. నాకు స్టార్టింగ్లో ఏంటంటే డిష్ వాషర్ యూజ్ చేసినప్పుడు కొన్ని గిన్నెలు సరిగ్గా క్లీన్ అవ్వకపోయేది, నాకు అర్థం కాలేదు. తర్వాత కొంచెం మెల్లిమెల్లిగా త్రూ ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైందనమాట. సో ఓకే, ఇలా పెడితే బాగా క్లీన్ అవుతాయి, ఇలా పెడితే అసలు క్లీన్ అవ్వవు సరిగ్గా, ఎక్కడ మరకలు అక్కడే ఉంటాయి అనేది కొంచెం ఐడియా వచ్చేసి త్రూ ఎక్స్పీరియన్స్ నేనైతే నేర్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా ఏదైనా సరే మంచిగా సర్దేసుకుంటాను. డిష్ వాషర్లో ఎక్కువ గిన్నెలు ఉన్నా కూడా అండ్ నీట్గా క్లీన్గా అయితే వచ్చేస్తాయి. అండ్ మా బాబు వచ్చేస్తున్నాడు అనమాట స్కూల్ నుంచి. నేను పైన బాల్కనీ నుండి వీడియో తీస్తున్నాను. సో కింద నుండి హాయ్ చెప్తున్నాడు. సో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఎగ్జామ్ అయిందనమాట. ఎవ్రీ వీక్ సైక్లిక్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదండి. సో ఎగ్జామ్ అయింది. ఇంకా రాగానే ఒక క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నాడు అనమాట. సో అది కరెక్ట్ వచ్చిందా లేదా మమ్మీ, నేను ఇది పెట్టాను, వేరే వాళ్ళు అందరూ ఒకటి పెట్టారు ఆన్సర్, నేను ఇది పెట్టాను, ఇది కరెక్టా అది కరెక్టా అని డిస్కస్ చేస్తున్నాడు అనమాట. ఎగ్జామ్స్ ఉంటే అంతే కదండి, పిల్లలకి కొంచెం అరే మనం చేసినవి ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. సో ఎన్ని మార్క్స్ వస్తాయి మమ్మీ నాకు అనేది వాడు చెప్తా ఉంటాడనమాట. ఇన్ని వస్తాయి, అన్ని వస్తాయి, అండ్ ఇది రాంగ్ రాశాను, ఇవన్నీ బాగా రాశాను, అట్లా అన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాడు రాగానే ఇంట్లోకి. సో ఇంకా అదే మాట్లాడుతున్నాడు అనమాట. సో నేను ఇంకా సరే నాని ముందైతే ఫ్రెష్ అయిన తర్వాత అన్నీ మాట్లాడుకోవచ్చులే, కొంచెం ఏదైనా స్నాక్ తిందు అని చెప్పాను. ఈరోజు ఏంటంటే ఈవినింగ్కి నేను మ్యాంగో పీసెస్ కట్ చేసి ఇస్తున్నాను అనమాట. మ్యాంగోస్ అయితే ఇంకా వస్తున్నాయండి, మేబీ ఈ 15th వరకు వస్తాయని అతను మ్యాంగోస్ అమ్ముతారు కదా, అతను చెప్పాడనమాట. జనరల్గా వర్షాలు పడితే మ్యాంగోస్ బాగుండవు, పురుగులు వస్తాయి అంటారు కదా. ఏమో అండి, మేమైతే ఎవ్రీ వీక్ తెచ్చుకుంటున్నాం, బాగుంటున్నాయి, స్వీట్గా కూడా ఉంటున్నాయి. సో మా బాబుకి ఎక్కువగా ఇష్టం మ్యాంగోస్, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో సీజన్లో దొరికినప్పుడే కదండి మనము అవి కొనుక్కొని తినేది, మళ్ళీ మనకు కావాలన్నా కూడా దొరకవు. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఫ్రీజర్లో మ్యాంగో జ్యూసెస్ అలాంటివి చేసి పెట్టేసుకుంటారనమాట, ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటారు, అంటే అన్ సీజన్లో కూడా తినేలాగా జ్యూసెస్ తాగేలాగా ఉంటుందని. బట్ నేనైతే ఈసారి ఏం చేయలేదండి. సో ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. మాదంటే ఫ్రిడ్జ్ చిన్నదే అనమాట, డబుల్ డోర్. సో మామూలుగా నాకు
ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టడానికి కారము అవన్నీ నేను కూడా ఫ్రీజర్లోనే పెడతాను. కారము అలాగే అండ్ గ్రీన్ పీస్ అని ఇంకా కొన్ని ఐటమ్స్ ఏంటంటే ఫ్రీజర్లోనే పెట్టేస్తానమాట. నేను చికెన్ నగ్గెట్స్ అట్లాంటివి ప్రిపేర్ చేసినప్పుడు అవన్నీ కూడా ఫ్రీజర్లోనే పెడతాను కాబట్టి నాకు స్పేస్ అంత ఎక్కువగా లేదనమాట. సో సరిపోదు, చూద్దాం నెక్స్ట్ ఏదైనా పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు నాకు కూడా మ్యాంగో జ్యూసెస్ ప్రిపేర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలని ఉంది. చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్, ఇప్పుడైతే ఇంకా లేదు ఈ ఇయర్కి. అండ్ ఇంకా వాడికి మ్యాంగో పీసెస్ ఏంటంటే మంచిగా పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి ఇవ్వాలన్నమాట. పొట్టుతో ఉండి మనం జనరల్గా మ్యాంగోని కట్ చేసి స్లైసెస్ చేసుకొని తింటాం కదా పొట్టుతో ఉన్నా కూడా. సో మా బాబు ఏంటంటే అలా తినడనమాట. సో ఇలా పీసెస్లా కట్ చేసి గిన్నెలో వేసి ఫోర్క్ పెట్టిస్తేనే తింటాడు. సో అందుకని ఇంకా వీడికి ఇలాగే చేసిస్తానమాట. అండ్ నెక్స్ట్ ఇంకా బట్టలన్నీ ఆరేసినవి ఆల్రెడీ ఉన్నాయండి, అవి తీసేయాలి. అండ్ అంతేకాకుండా ఆల్రెడీ బట్టలు కూడా నేను వాషింగ్ మిషన్లో వేశాను, అవి కూడా ఇంకా ఆరేయాల్సినవి ఉన్నాయన్నమాట. సో కొత్త నైటీస్ తీసుకుంటే అవి మామూలుగా ఆల్ట్రేషన్ అంతా చేయించిన తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒకసారి వాషింగ్కి వేద్దామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ వాషింగ్కి వేశాను. సో ఈవినింగ్ కల్లా ఆరిపోయాయి. ముందు అవి తీసేసి నెక్స్ట్ మామూలు బట్టలు ఉంటాయి కదా అవి కూడా ఆరేద్దామని చెప్పేసి ఇవైతే తీసేస్తున్నాను అనమాట. సో నార్మల్గా నేను కొంచెం ఈవినింగ్ టైంలోనే మా బాబు వచ్చే టైం ఉంటుంది కదండి 4 to 5. సో ఆ టైంలో 5 o'clock ఆ టైంలో ఏంటంటే బట్టలు ఆరేయడము లేదంటే బట్టలు తీయడం ఆ టైంలో చేస్తుంటానమాట. సో ఇంకా మార్నింగ్ అంతా వేరే పనులు ఉంటాయి. ఇంకా తీరిగ్గా చేయాలి అంటే కొంచెం మనకి 4 తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి. ఈరోజు నైట్ డిన్నర్కి చపాతీ చేస్తున్నాను అనమాట. సో నేను ఎప్పుడు మీకు చపాతీ నేను ఎలా చేస్తానో చూపించలేదు కదా. సో చపాతీస్ నాకు పెళ్ళైన కొత్తలో అస్సలు రాకపోయేదండి, గట్టిగా వచ్చేవి, రౌండ్గా రాకపోయేవి. బట్ మా హస్బెండ్ ఏంటంటే కొంచెం చపాతీస్ ఎక్కువగా తింటారనమాట. ఇయర్స్ గడిచిన కొద్దీ కొంచెం మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను అనమాట. అండ్ గోధుమ పిండి కూడా నేను ఆశీర్వాద్ అట్లాంటివి ఏమీ వాడనండి, ప్యాకెట్వి. నేనే షర్బత్ గోధుమలు తీసుకొని పట్టించుకొని యూస్ చేస్తుంటామన్నమాట. సో ఒక 3 kgs అలా తీసుకుంటే మాకు 1 month ఆర్ 1.5 months వస్తుంది. సో అలా అయిపోయిన కొద్దీ ఒక 3 kgs తీసుకొని పిండి పట్టించుకొని చపాతీస్ చేస్తానన్నమాట. సో పిండి కలపడంలోనే అంతా ఉంటుందండి మ్యాజిక్, నాకు అర్థమైనంత వరకు అయితే అదే అనమాట. సో పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, మంచి సాఫ్ట్గా ఉండాలన్నమాట. అండ్ పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తానండి. చాలామంది చపాతీ పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేసుకోరు, ఎలాగో కర్రీలో సాల్ట్ ఉంటుంది కదా అని. బట్ నాకు ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు. సో ప్లెయిన్ చపాతీ తిన్నా కూడా ఇలా సాల్ట్ వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను. అండ్ ఇప్పుడే పిండి ఎందుకు కలిపి పెడుతున్నానంటే ఒక 1 hour కంటే ఎక్కువ నానితేనే పిండి మనకి చపాతీస్ కూడా సాఫ్ట్గా వస్తాయండి. సో కొంచెం నేను ముందే చపాతీ పిండి అనేది కలిపేసి పక్కన పెట్టేసుకుంటానమాట. ఇంకా నైట్ మనం డిన్నర్ చేసేటప్పుడు ముందు చపాతీస్ చేసేస్తాను. అండ్ మడత రొట్టె చేస్తే ఏంటంటే కొంచెం ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి. నాకు ఓపిక ఉంటే మడత రొట్టె చేస్తానండి, లేదు అంటే నార్మల్గా చేసేస్తాను. ఇంకా నాకు ఆ రోజు మూడ్ని బట్టి ఓపికని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మా బాబుకి ఏంటంటే ఈరోజు హోంవర్క్ అంతా ఏమీ లేదు, ఎగ్జామ్ అయింది కదండి. వీళ్ళకి ఏంటంటే స్టోరీ బుక్స్ ఇస్తారనమాట.
ఎవ్రీ వీక్ ఒక స్టోరీ బుక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లైబ్రరీ నుండి. ఇంకా వాడు సెలెక్ట్ చేసుకొని ఈరోజు స్టార్ట్ చేశాడు. ఒక 1 వీక్ టైం ఇస్తారు. 1 వీక్లో మనం అది స్టోరీ బుక్ కంప్లీట్ చేసి లైబ్రరీలో ఇచ్చేసి నెక్స్ట్ వీక్ ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. వేరే బుక్ తెచ్చుకొని మళ్ళీ ఆ బుక్ చదవాలి. సో వీళ్ళకి ఎవ్రీ వీక్ ఒక బుక్, న్యూ బుక్ చదవాలి అని చెప్పేసి రీడింగ్ అనేది అలా ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇంకా బుక్ అయితే చదువుతున్నాడు, జాలీగా చదువుతున్నాడు అనమాట. ఇదేమి సబ్జెక్ట్ బుక్ కాదు కదా, స్టోరీ బుక్ కదా. సో ఎంజాయ్ చేసుకుంటూ వాడికి నచ్చినట్టుగా చదువుకుంటున్నాడు. ఇంకా మా బాబుకి ఆ స్టోరీ బుక్ నువ్వు చదువుకోనని కంప్లీట్ చేసుకో, నీకు ఎంత వీలైతే అంతవరకు చదువుకో అని చెప్పేసి ఇంకా నేను బాక్స్ ఉంటుంది కదండి, లంచ్ బాక్స్, అవన్నీ క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళానమాట కిచెన్లోకి. సో నేను మార్నింగే డిష్ వాషర్లో గిన్నెలన్నీ వేసేసాను కాబట్టి ఆల్మోస్ట్ నేను వీడి లంచ్ బాక్సెస్ అన్నీ హ్యాండ్ వాష్ చేస్తానండి ఎవ్రీడే. ఎందుకంటే ఆ టైం కల్లా ఆల్రెడీ డిషెస్ క్లీన్ అయిపోతాయి, ఇంకా మనము నెక్స్ట్ డే కోసం వెయిట్ చేయలేం కదా. అందుకోసం అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసేస్తానమాట. ఈరోజు ఎగ్ కర్రీ పెట్టానని చెప్పాను కదండి. మార్నింగ్ ఎగ్ కర్రీ పెట్టినప్పుడు ఏంటంటే అది ఎగ్స్ ఉంటాయి కాబట్టి చిన్న బాక్స్లో పట్టదు. సో నేను నా దగ్గర ఉన్న స్టీల్ బాక్సెస్ ఉంటాయన్నమాట, మా బాబు కోసం తీసుకునేవి చాలానే ఉంటాయి. సో అందులో పెట్టాను. నాకు కొంచెం డౌట్ అనమాట, ఏమో ఎగ్ కర్రీ లీక్ అవుతుందేమో అని చెప్పేసి ఒక టిష్యూ పేపర్ పెట్టి దాన్ని మళ్ళీ కవర్లో పెట్టానమాట. సో నేను అనుకున్నట్టుగానే కర్రీ కొంచెం లీక్ అయింది ఆయిల్. సో నేను టిష్యూ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసింది కాబట్టి కవర్లో పెట్టినా కూడా మనకి ఎక్కడ బ్యాక్ కానివ్వండి లేకపోతే కవర్ అంతా ఆయిల్ ఉండడం అట్లా ఏం లేదనమాట, నీట్గా ఉంది. సో ఎప్పుడైనా సరే కొంచెం మనకి ఏదైనా లీక్ అవుతాయి కర్రీస్ అన్నప్పుడు టిష్యూ పేపర్ పెట్టి పర్టికులర్ బాక్స్ని కవర్లో కట్టి పెడితే ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏది వచ్చినా కూడా మనకి టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది. సో పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇంకా లంచ్ బాక్సెస్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ బాక్స్ లాస్ట్ ఇయర్ తీసుకుందనమాట, అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగుంది క్వాలిటీ. ఇది లోపలంతా స్టీల్ వస్తుంది, బయట అంతా మనకి మంచి స్టైలిష్గా ఉండే ప్లాస్టిక్ డిఫరెంట్ కలర్స్లో వస్తాయన్నమాట. దీనికి ఏంటంటే కర్రీ బాక్స్ కూడా వస్తుంది. నేను జనరల్గా మా బాబుకి ఇడ్లీ పెట్టినప్పుడు, దోశ పెట్టినప్పుడు చట్నీ పెడతాను చూడండి, అది కర్రీ బాక్స్ ఏంటంటే దీనిలోనే వచ్చిందనమాట. బాగుంది క్వాలిటీ, అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయండి. అప్పుడు నాకెందుకో ఈ బ్రౌనిష్ షేడ్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. సో ఇంకా నా పనులన్నీ చేసుకుంటూ ఉండగా ఇక్కడ డిష్ వాషర్లో మనకి కంప్లీట్ అయిపోయిందనమాట క్లీనింగ్. సో హాట్గా ఉంటాయండి డిష్ వాషర్లో. మనము కంప్లీట్ అవ్వగానే మీరు డోర్ ఓపెన్ చేస్తే కొంచెం ఇలా స్టీమ్ బయటకు వస్తుంది అండ్ హాట్గా ఉంటాయన్నమాట. సో అందుకోసమే అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మనము
ఆగి ఆ తర్వాత డిష్ వాషర్ ఓపెన్ చేసి మనము గిన్నెలన్నీ తీసి సర్దుకోవడం బెస్ట్. చలికాలంలో ఏంటంటే ఇట్లాంటి హాట్గా ఉన్న గిన్నెలు పట్టుకుంటే భలే అనిపిస్తుంది. బట్ సమ్మర్లో అయితే అమ్మ అసలే వేడి కదా, ఆ వేడికి ఇంకా అప్పుడే అయిపోయిన డిష్ వాషర్ని ఓపెన్ చేసి మనం ప్లేట్స్ గిన్నెలు పట్టుకున్నామంటే అంతే అనమాట. సో ఇంకా క్లీన్ అయిపోయిన ప్లేట్స్ గిన్నెలన్నీ క్యాబినెట్స్లో సర్దేసుకుంటున్నానండి. ఈ పర్టికులర్ క్యాబినెట్ ఏంటంటే ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, అలాగే మనకి కడాయి పైన వచ్చే మూతలు ఉంటాయి కదండి, లిడ్స్, అవి పెట్టుకుంటాను. అండ్ ఇందులో ఏంటంటే ప్రెషర్ కుక్కర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ప్రెషర్ కుక్కర్స్, అలాగే కొంచెం ఫ్రై ప్యాన్స్, ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అది. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం బరువు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కింది వైపు ఉన్న క్యాబినెట్లో పెట్టుకుంటే బెస్ట్ అనమాట. అండ్ ఇంకా మిగతావన్నీ కూడా గిన్నెలు అవన్నీ సర్దేసుకుంటున్నాను. మిల్క్ ప్యాన్, టీ ప్యాన్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ నాకు ఎలా యూజ్ అవుతాయి అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి అవి మట్టుకే పెట్టుకుంటానండి. మరీ ఎక్స్ట్రా గిన్నెలు అన్ని రకాలుగా అయితే పెట్టుకోను. నేను రెగ్యులర్గా యూజ్ చేసే గిన్నెలే యూజ్ చేస్తాను, అవే కిచెన్ క్యాబినెట్స్లో పెట్టుకుంటానన్నమాట. అనవసరంగా మనం అసలు యూజే చేయనివి కిచెన్ క్యాబినెట్స్లో పెట్టి వాటికి స్పేస్ వేస్ట్ చేయడం కంటే మనం రెగ్యులర్గా ఏవి యూజ్ చేస్తామో అవి మట్టుకే పెట్టుకొని మిగతావి ఇంకా నేను పైన లాఫ్ట్ స్టోరేజ్ ఉంటుంది కదండి, అందులో పెట్టేస్తానన్నమాట. సో జనరల్గా మార్నింగ్ టు నైట్ రొటీన్ అంటే ఎన్ని పనులు ఉంటాయి కదండి చూపివ్వడానికి, అందుకోసమేనేమో ఈరోజు వీడియో లెంత్ ఇంత పెరిగిపోయింది. సో నేను అంటే ఎప్పుడు మార్నింగ్ రొటీన్సే చేస్తున్నాను కదా, బాబుని హస్బెండ్ని పంపించడము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేయడము, లంచ్ బాక్స్ ప్యాకింగ్, వాకింగ్, మా కమ్యూనిటీలో ఉన్న గ్రీనరీ, ఇవే చూపిస్తున్నాను కదా ఎక్కువగా. సో అసలు మార్నింగ్ టు నైట్ నేనేం పని చేస్తాను అనేది కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను. అంతకుముందు కూడా 1 or 2 వీడియోస్ చేసినట్టున్నానండి మార్నింగ్ టు నైట్ రొటీన్. సో ఎక్కువ టైం ఉంటుంది, మనం చేసే పనులు యాక్చువల్గా ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ ఒకసారి కవర్ చేసి చూపిద్దామని అయితే ఈ వీడియో చేశానన్నమాట. సో అందుకోసమే లెంతీగా వచ్చింది వీడియో. అండ్ ఇంకా కాసేపు అయితే బాల్కనీలో నిల్చున్నానండి, కాసేపు అలా రిలాక్స్ అవుతే బాగుంటుంది కదా. సో నేను ఈవినింగ్ అయితే టీ కాఫీస్ అయితే ఏం తాగను. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నన్నారి డ్రింక్ అవి కూడా ఏవి తాగట్లేదన్నమాట. అండ్ నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, అంటే మీరు రాగి పౌడర్, స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఫ్లోర్ ఎలా ప్రిపేర్ చేస్తారని చెప్పేసి చూపించమన్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ప్రాసెస్ అండి. సో అంతా కలిపి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను నిన్న, బట్ ఇంకా ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేశానమాట. ముందు ఏంటంటే రాగులని బాగా క్లీన్ చేసుకోవాలండి, అందులో చెత్త, డస్ట్ అదంతా ఎక్కువగా ఉంటుంది. సో ఒక 10 times అయితే నేను క్లీన్ చేస్తానండి, లిటరల్గా నేను నిజం చెప్తున్నాను అనమాట. నేను తీసుకొచ్చే దగ్గర రాగులు అయితే ఒక 10 times మంచిగా క్లీన్ చేస్తేనే అందులో ఉన్న పొట్టు, తర్వాత చిన్న చిన్నవి ఏమున్నా కూడా పోతాయి. నెక్స్ట్ దాన్ని ఏం చేయాలంటే నానబెట్టాలన్నమాట. ఒక 1 day అనమాట, 12 hours నానబెట్టామనుకోండి, ఈరోజు నైట్ నానబెడితే మార్నింగ్ తీస్తే సరిపోతుంది అనమాట. దాన్ని మళ్ళీ వాష్ చేయాలి, ఒక 4 to 5 times వాష్ చేసిన తర్వాత ఒక గిన్నెలో ఏదైనా మంచి కాటన్ క్లాత్ పెట్టేసుకొని ఈ మంచిగా సోక్ చేసిన రాగులు ఉంటాయి కదండి, అవి పెట్టేసుకొని ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. దాన్ని ఒక 2 days అసలు మీరు కదపకుండా పక్కన పెట్టేసేయండి. తర్వాత 2 days తర్వాత చూస్తే ఎంత బాగా వస్తాయంటే స్ప్రౌటింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీరు 3 days వరకు పెడితే ఇంకా స్ప్రౌటింగ్ పెరిగిపోతుంది అనమాట. వైట్ కలర్ది ఏదైతే ఉంటుందో మొలకలాగా అది చాలా లెంత్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మనం ఎన్ని ఎక్కువ డేస్ పెడితే అంత ఎక్కువగా పెరుగుతుంది, బట్ అంత అవసరం లేదు, ఒక 2 days పెడితే సరిపోతుంది అనమాట. ఇంత బాగా వచ్చేసింది నాకు 2 daysలో స్ప్రౌటింగ్. అండ్ దీన్ని నేను ఏమంటారు సన్ డ్రై చేసుకున్నాను, ఒక 2 platesలో స్ప్రెడ్ చేసేసుకొని 3 days పెట్టానండి. సో మన వెదర్ని బట్టండి, ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్నాయి కదా బాగా, అంటే మబ్బుగా ఉంటుంది, వర్షం పడడం కంటే కూడా మబ్బుగా ఉంటుంది కాబట్టి తొందరగా ఆరవు. బట్ నేను చేసిన టైంలో కొంచెం ఎండ ఉండింది కాబట్టి నాకు 3 daysలో బాగా డ్రై అయిపోయాయి. అండ్ నెక్స్ట్ దీన్ని నేను ఇంట్లోనే మిక్సీ పట్టేస్తానండి, ఏం మనం గిన్నెకి ఇవ్వాల్సిన పని లేదు, ఈజీగా మనకి ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది అనమాట. నేనైతే రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. సో ఇంకా దీన్ని మంచిగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్, మీరు గ్లాస్ కంటైనర్ అవ్వనివ్వండి లేదంటే స్టీల్ డబ్బా అయినా పర్లేదు, సో అలా స్టోర్ చేసి పెట్టుకుంటే నాకైతే పర్టికులర్గా ఈ పౌడర్ 1 month అయితే మినిమం వచ్చేస్తుందండి. సో నేను మా హస్బెండ్ ఇద్దరం యూజ్ చేస్తే 1 month ఆర్ 1 month మీద ఒక 1 week or 10 days వస్తుంది అనమాట. ఎప్పుడు నేను 1 kg ప్రిపేర్ చేస్తానండి, మరీ ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కూడా పురుగు పడుతుంది, అండ్ మనకు కూడా కొంచెం ఎక్కువ చేస్తున్నామని ఎక్కువ పనిలాగా అనిపిస్తుంది అనమాట. అదే కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా ఉంటుంది, మనకు కూడా ఎక్కువ పని చేసినట్టు అనిపించదని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. సో ఇంకా మిక్సీ పట్టేసి చెప్పాను కదండి, ఫైన్ పౌడర్ చేసుకోవాలండి, మంచిగా కలుపుకుంటూ, తొందరగానే అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు.
సో నేనైతే రెగ్యులర్గా ఏ పొడులైనా అంటే అది జనరల్గా మనము బియ్యపిండి పట్టించిన, గోధుమలు పట్టించిన, ఇప్పుడు రాగి పౌడర్ చేస్తున్నాను కదా, ఇదైనా సరే స్టీల్ డబ్బాలో మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఏ పౌడర్ అయినా కానివ్వండి, మనం ఎక్కువ క్వాంటిటీస్లో చేసి పెట్టుకోవద్దనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినడం బెస్ట్. సో 1 మంత్కి సరిపడా పౌడర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఏదైనా కూడా ఫ్రెష్నెస్ ఉంటుంది, పురుగు పట్టదు, మనకు కూడా మంచిగా హెల్తీగా అనిపిస్తుంది అనమాట. ఫ్రెష్గా తింటున్నామనే థాట్తో బాగుంటుంది అనమాట. సో నేనైతే రెగ్యులర్గా ఇలాంటి ప్రాసెస్లే ఫాలో అవుతానన్నమాట. సో ఇంకా చపాతీ అయితే చేస్తున్నానండి. కొంచెం లేట్గానే చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7:45 అలా అవుతుందన్నమాట. ఇంకా మా బాబుకి ఏంటంటే ఇప్పుడు పెట్టేస్తానమాట చపాతీ చేసేసి. అండ్ మా హస్బెండ్ రావడానికి లేట్ అవుతుంది కదా, సో తను వచ్చాక మేమిద్దరం కలిసి తింటాము. ఈరోజైతే మడత రొట్టె చేస్తున్నానండి. సో నేను చపాతీ ఎలా చేస్తానో చూడండి. సో మామూలుగా మనము సాఫ్ట్గా మంచిగా పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, మనకు కావాల్సిన సైజులో ముద్దలు చేసి పెట్టేసుకొని ముందు ప్లెయిన్ చపాతీ రెడీ చేసుకోవాలండి. దాని తర్వాత ఏంటంటే నేను మడత రొట్టె ఎలా చేస్తానంటే ఆయిల్ అప్లై చేస్తానన్నమాట. సో జస్ట్ ఆయిల్ ఇలా స్ప్రింకిల్ చేసేసి ఒక మడత వేస్తాను, మళ్ళీ దానిపైన ఇంకొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి మళ్ళీ ఒక మడత వేస్తాను, అంతే అనమాట. 2 మడతలు వేసేసుకొని మళ్ళీ గోధుమ పిండి పెట్టేసి మంచిగా రోల్ చేయాలన్నమాట. రౌండ్గా ఈవెన్గా, ఎడ్జెస్ ఏమి లావుగా లేకుండా అలా చేసుకోవాలన్నమాట. సో కొంచెం టైం పడుతుంది మడత రొట్టె చేస్తే. అదే నార్మల్ ప్లెయిన్ చపాతీ అనుకోండి, మనకి రోల్ చేయడం ఈజీ కదా, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇంకా కిచెన్లోనే ఇలా నిల్చొని ఈ చపాతీస్ చేస్తానన్నమాట ఎప్పుడైనా సరే. ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే ముందు రూమ్లో టీవీ చూసి చేయాలనిపిస్తుంది, ఎందుకంటే చపాతీస్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా మడత రొట్టె చేసినప్పుడు. సో అందుకని చెప్పేసి టీవీ ఆన్ చేసుకొని ముందు రూమ్ టేబుల్ ఉంటుంది అనమాట, సెంటర్ టేబుల్ చిన్నది. సో దానిపైన ఈ పీట కోలా పెట్టేసుకొని చేసుకుంటూ ఉంటాను అనమాట. టైం పాస్ అవుతుంది అలా టీవీ చూస్తూ, ఏదైనా వీడియోస్ చూస్తూ, మూవీస్ చూస్తూ చేసుకుంటానమాట. బట్ ఈరోజు ఏంటంటే ఇంకా కిచెన్లోనే చేసేస్తున్నాను, ఫాస్ట్గా చేయాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా టైం పాస్ చేయడం అదంతా ఏం లేదనమాట. ఫాస్ట్గా చపాతీస్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటానండి. ఒకేసారి చేసి పెట్టుకొని ఒకేసారి కాల్చేస్తానమాట. సో ఈ చపాతీ మనము రోల్ చేసిన తర్వాత ప్లేట్ పైన వేస్తాం కదండి, నెక్స్ట్ చపాతీ మళ్ళీ వేసే ముందు ఏం చేస్తానంటే కొంచెం గోధుమ పిండిని స్ప్రింకిల్ చేస్తానమాట. ఇలా చేస్తే ఏంటంటే మనకి చపాతీస్ 2 అతుక్కోవన్నమాట. మనము ఫ్రై చేసే టైంకి కొంచెం టైం పడుతుంది కదండి, అన్నీ రోల్ చేసి చపాతీస్ రెడీ అయ్యేసరికి. సో అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. అండ్ ఆయిల్ అప్లై చేస్తానండి మడత రొట్టెకైనా నార్మల్ రొట్టెకైనా కూడా. సో అప్పుడప్పుడు పుల్కాస్ కూడా చేస్తాను, బట్ మేము పుల్కాస్ తినడం తక్కువేనండి. కంపల్సరీగా ఆయిల్ అప్లై చేసిన చపాతీసే మ్యాక్సిమం తింటూ ఉంటామన్నమాట. ఇంకా డిపెండ్స్ అనమాట, అప్పుడప్పుడు మనకి పుల్కా ఒట్టి తినాలనిపిస్తే అలా కూడా చేస్తాము. సో ఇంకా నేనైతే చపాతీస్ చేసేసాను, రెడీ అయిపోయింది. మా అందరికీ సరిపడా ఒక 6 to 8 చపాతీస్ అయితే చేసి పెడతాను, కొంచెం తక్కువ కాకుండా. ఎక్స్ట్రా ఉన్నా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ తినడానికి బాగుంటాయండి. స్పెషల్గా మడత రొట్టెలు ఏంటంటే నెక్స్ట్ డే కూడా మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. అండ్ చపాతీలు ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ టీలో వేసుకోవడానికి బాగుంటాయి, లేదు ఒట్టిగా తిన్నా బాగుంటాయి. సో మీలో ఎంతమందికి ఇష్టం అండి టీలో చపాతీ వేసుకొని తినడము? నేనైతే చాలా ఇష్టంగా తింటాను టీలో చపాతీ, పూరి ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇంకా ఈ మధ్య అసలు టీ తాగడం తక్కువైపోయింది కాబట్టి తినట్లేదు, కానీ జనరల్గా అయితే చాలా మంచి కాంబినేషన్ అనమాట టీ విత్ చపాతీ, టీ విత్ పూరి అనేది. సో అలా అనమాట. ఇంకా ఇక్కడైతే చపాతీస్ అన్నీ రెడీ అయిపోయాయండి. మా బాబుకి ఇంకా డిన్నర్ సర్వ్ చేసేస్తే అయిపోతుంది.
అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీరు చెప్పిన వీడియోస్ అన్నీ నేను ప్లాన్ చేసుకొని చేస్తూ ఉన్నానన్నమాట. 1 by 1 మీకు షేర్ చేస్తాను. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో కొన్ని వీడియోస్ చెక్ చేయండి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు. సో నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.